లూకాసు వార్త చదువుతున్నామండి. లూకాసు వార్తలో 1వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నాము. ఒక్కసారి చదువుదాం. 1:31. జ్యోతి చదువు జ్యోతి. 31. And behold, thou shalt conceive in thy womb, and bring forth a son, and shall call his name Jesus. ఏమని పిలుస్తారు? ఒకసారి చదవండి. 1:31. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఎవరు పెడతారు? ఈమె పెట్టిద్ది అని చెప్తున్నారు కదా. ఇదే విషయాన్ని మనం కొంచెం అధ్యయనం చేస్తే యెషయా 7వ అధ్యాయం 14వ వచనం. Therefore the Lord himself shall give you a sign. Behold, a virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. ఏమంటారండి? ఇమ్మానుయేలు అని. ఇక్కడ ఏం చెప్పారండి? యేసు. 7:14. యెషయా 7:14. 7:14 వెనకే ఉంది. 14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టును. మత్తయి సువార్త 1:23. మత్తయి సువార్త 1:23. Behold, a virgin shall be with child, and shall bring forth a son, and they shall call his name Emmanuel, which being interpreted is God with us. దేశాలు అంటే ఎవరు? మత్తయి సువార్త 1:23. God with us is interpreted. 23. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. కంటిన్యూ చేయండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభు పేరు పెట్టుదురు. ఎవరు పెడతారు? ఆ పేరు పెట్టే రోజున అందరు ఇదే మాట అంటారు. ఏమని తెలుసా? దేవుడు నీకు తోడై ఉన్నాడు. దానికి ముందు వరకు తను పేరు పెట్టిద్ది అన్నారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి దే షెల్ కాల్ హిస్ నేమ్. వారు పేరు పెట్టిద్రు. స్త్రీ పేరు పెట్టిద్దని చెప్పలా, వారు పేరు ఏమని? దేవుడు నీకు తోడై ఉన్నాడు. మోషేకి వాళ్ళ మామ వచ్చి ఏమన్నాడు? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రతి చోట కూడా ఎదుటివాడు చెప్తాడు ఏమని? దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఎట్లా దేవుడు మనకు తోడై ఉన్నాడు? 1 తిమోతి 3:16. 1 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. And without controversy, great is the mystery of godliness. God was manifest in the flesh, justified in the spirit, seen of angels, preached unto the Gentiles, believed on in the world, received up into glory. ఏమంటున్నారండి? దేవుడు ఏమై ఉన్నాడు? మర్మమై ఉన్నాడు. ఇక్కడ 1 తిమోతి 3:16లో ఏం రాయబడి ఉంది అంటే మిస్టరీ. హీ ఈజ్ మిస్టరీ. గాడ్ ఈజ్ మిస్టరీ. Mystery of godliness. మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. ఆ మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్ దేవుని యొక్క మార్మికతమైనది ఆయన ఏం చేశాడు? తన శరీరం ద్వారా వ్యక్తపరచుకున్నాడు. ఎవరు శరీరం ద్వారా వ్యక్తపరచుకుంది? స్వయాన యేసు ప్రభువారు. దాన్ని జస్టిఫై చేసింది ఎవరు? అది ఆత్మైన దేవుడు. దేవదూతలు చూసిని అనేకమైన జనాంగాలు ఆయన గురించి సువార్త చెప్పి ఉన్నారు. లోకము విశ్వసించింది, ఆయన్ని మహిమపరిచింది.
ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? మర్మంగా ఉన్నాడు. దేవుడే మర్మంగా ఉన్నాడు. ఎట్లా చెప్తాం మనం? దేవుడు మనకు తోడై ఉన్నాడని ఎట్లా చెప్తాం మరి అట్లయితే? ఒక వ్యక్తి ఉంటే అదే నీకు మీ నాన్న తోడున్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రి తోడుంటాడు కదా, తోడున్నాడు అని చెప్పొచ్చు. ఈ దేవుడు కనపడట్లేదు కదా. కనపడిన దేవుడు నీకు తోడ ఇట్లా ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? ఇది మర్మంగా ఉంది జనాలకి. దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే చాలా మంది యేసు అనే రక్షకుడుగానే తీసుకున్నారే గాని దేవుడు మనకి సదాకాలం తోడై ఉన్నాడు అనే వాస్తవికతని గ్రహించలే. అందుకని ఎట్లా ఉంది వాళ్ళకి? మర్మంగా ఉంది. యేసుక్రీస్తు మనం దేవుడు మనకి ఎట్లా తోడై ఉన్నాడు అనే దాన్ని చూడాలి అంటే మనం ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదవాలి. 1-2 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వచనాలు. In the beginning God created the heaven and the earth was without form and void, and darkness was upon the face of the deep, and the Spirit of God moved upon the face of the waters. ఏం రాయబడింది? ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల మీద, తెలుగులో అల్లాడుతున్నాను కాదు, ఇట్ వాస్ మూవింగ్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ బ్రోడింగ్. ఎందుకంటే అల్లాడదు. అల్లాడేదంటే ప్రాణం గిజగిజగా కొట్టుకునేటప్పుడు అల్లాడుతుంది అని అంటారు. ఇది అల్లాడతాం కాదు, ఇది దేవుని ఆత్మ అక్కడ పొదిగేను. ఎందుకంటే తర్వాత ఏమొచ్చింది? వెలుగు వచ్చింది, తర్వాత జీవం వచ్చింది. సో అక్కడ ఉన్న ఆత్మ పేరేంటి? దేవుడు ఆత్మే ఉన్నాడు అంటున్నాం కదా. ఏ ఆత్మ అది? దేవుడు వెలుగు కొమ్మని వెలుగు కలిగి వచ్చును. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కప్పి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుంది. దేవుని ఆత్మ, నేను ఒక్క చోట మాత్రమే ఉన్నాను. దేవుని ఆత్మ అని రాయబడి ఉంది. ఇక్కడ దేవుని ఆత్మను మనం చూస్తున్నాము. దేవుని ఆత్మ. ఇంకా కొంచెం లోతుగా చూడాలి అంటే మనము ఈ యొక్క దేవుడు ఏ విధంగా తోడై ఉన్నాడు అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దేవుడు ఎట్లా మనకు తోడై ఉన్నాడు? ఏ విధంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు? న్యాయాధిపతులు 3వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 10వ వచనం. చదువు జ్యోతి, నువ్వు అంతకు మమ్మీ రాసుకుంటుంది. 3వ అధ్యాయం 10వ వచనం. And the Spirit of the Lord came upon him, and he judged Israel, and went out to war. And the Lord delivered Shushan Rishathaim, the king of Mesopotamia, into his hand, and his hand prevailed against Shushan Rishathaim. ఓకే. న్యాయాధిపతులు 3:10లో తెలుగులో ఏముందో చూద్దాం. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అని రాయబడి ఉంది అక్కడ. తెలుగులో ఏమని ఉండిద్ది? న్యాయాధిపతులు 3:10లో ఇంగ్లీష్లో ఏముందంటే ద స్పిరిట్ ఆఫ్ జెహోవా అని రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. న్యాయాధిపతులు యెహోషువ తర్వాత ఉండిద్ది. ద్వితీయోపదేశకాండం తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతులు 3:10, 3వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను కనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా హారాయిము రాజైన నిశ్రాయితును అతని చేతికి అప్పగించాను. సో ఇక్కడ యుద్ధానికి వెళ్తున్న వ్యక్తి జయాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటి అంటే యెహోవా ఆత్మ వచ్చింది. ఇందాక ఆదికాండంలో ఏం చూసాము? దేవుని ఆత్మ. ఇప్పుడు అదే విషయాన్ని సమయంలో 1వ సమయంలో 10:6లో చదివితే అక్కడ ఏముండేది అంటే స్పిరిట్ ఆఫ్ జెహోవా అని రాయబడి ఉండేది. ఒకసారి చదువుతారా? 10వ అధ్యాయం 6వ వచనం. 1వ సమయంలో 10:6. And the Spirit of the Lord will come upon thee, and thou shalt prophesy with them, and shall be turned into another man. రైట్. 1వ సమయంలో 10వ అధ్యాయము 6వ వచనం. 1వ సమయంలో 10వ అధ్యాయము 6వ వచనం. 10వ అధ్యాయము 6వ వచనం.
అదే 10వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలంగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా ఆత్మ వారి మీద వచ్చినాక వారు ప్రవచించడం చేస్తున్నారు. ఇందాక యుద్ధం గెలిచిన అంటే రాజులు, ఇక్కడ ఈ ప్రవక్తలు, ఇద్దరి మీద ఆత్మ ఎట్లా వచ్చింది? యెహోవా ఆత్మగా వచ్చింది, బలంగా దిగింది. ఇక్కడి వరకు కూడా పాత నిబంధనే. ఈ పాత నిబంధనలో ఆది కాండంలో ఉన్న దేవుడు మనకు తోడై ఉన్నాడు అంటే ఎట్లా ఉన్నాడు అంటే సృష్టికర్తగా ఉన్నాడు ఆయన. అది దేవుని ఆత్మగా చూపిస్తున్నాడు. దేవుడు సృష్టించిన తర్వాత నరుణ్ణి, దేవుడికి నరుడికి ఉన్న సంబంధాన్ని యెహోవా ఆత్మగా మనం చూస్తాం. దేవుడు రావటం పోవటం వరకే గాని శాశ్వతంగా ఉండేవాడు కాదు. అయినా దేవుడు ఉండేవాడు కానీ బయట ఉండేవాడు. దేవుడు లోపలికి వచ్చేవాడు కాదు, నరుల్లో నిలబడేవాడు కాదు, దూరం ఉండి చూస్తా ఉండేవాడు. కానీ కొత్త నిబంధనలో ఇక్కడ మనం మరియ దగ్గర చూస్తుంది ఏంటంటే ఆమె పరిశుద్ధాత్మతో, అదే మత్తయి సువార్త 1:20లోను లూకా సువార్త 1:35 ఇప్పుడు చదువుతున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భమును ధరించిద్ది. ఈ ఆత్మ అంటున్నారు ఇక్కడ పరిశుద్ధాత్మ. ఇందాక మనం చదివింది యెహోవా ఆత్మ, దాని ముందు చదివింది దేవుని ఆత్మ. ఇక్కడ ఈ ఆత్మలో ఉన్న మెయిన్ ఏంటి అంటే పరిశుద్ధత. పరిశుద్ధాత్మ ద్వారా తను గర్భమును ధరించిద్ది. ఇప్పుడు వరకు జరిగిన సంఘటన, ఇక్కడ జరిగిన సంఘటన కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు వరకు కూడా దేవుడిలో దైవత్వం మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు శరీరధారి అయ్యాడు దేవుడు. అంటే దేవుడిలో దైవత్వమే కాదు, ఇప్పుడు రెండోది ఏమొచ్చింది? మానవత్వం. సో యేసుక్రీస్తు వారు ఎవరు అంటే ఏమంటాము? మొహమాటం లేకుండా దేవుడు అంటాము, దేవుని కుమారుడు లేదా దేవుడు అంటాం. కానీ అట్ ద సేమ్ టైం ఆయన ఉన్నతమైన మానవుడు. అది శరీరం అనేది గుర్తు చేస్తుంది. అంటే ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, ఆ దేవుడు ఏమయ్యాడు? సమీపంగా వచ్చేసాడు. దేవుడు మనకు ఇమ్మానుయేలుగా ఉన్నాడు. అప్పుడు ఉన్నాడు కానీ దూరంగా ఉన్నాడు. దగ్గరలోనే ఉన్నాడు కానీ దగ్గరికి ఇంకా సమీపించలేడు. బయటే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమయ్యాడు? వారి మధ్యలోకి వచ్చాడు. మధ్యలో వచ్చిన దేవుడు తర్వాత ఏమవుతున్నాడు అంటే ఆయన చనిపోయి ఆయన ఏమవుతాడు? పునరుద్ధానుడయి జీవించు ఆత్మగా మనలోకి వచ్చేస్తున్నాడు దేవుడు, జీవమిచ్చు ఆత్మగా. అందుకనే రోమీయులు 8:9 అంటారు ఏమని? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఏదో ఒకసారి చదవండి, అది 8:9. Romans 8:9. But ye are not in the flesh, but in the Spirit, if so be that the Spirit of God dwell in you. Now if any man have not the Spirit of Christ, he is none of his. 8th chapter 9th verse, right? 11 వరకు. And if Christ be in you, the body is dead because of sin, but the Spirit is life because of righteousness. But if the Spirit of him that raised up Jesus from the dead dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his Spirit that dwelleth in you. Therefore, brethren, we are debtors not to the flesh to live after the flesh. For if we live after the flesh, ye shall die. But if ye through the Spirit do mortify the deeds of the body, ye shall live. ఇక్కడ ఏమంటారు? దేవుని ఆత్మ మీలోనే, యేసుక్రీస్తు యొక్క ఆత్మ మీలో నిలిచి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారైతే కానీ శరీర స్వభావము కలవారు కాదు. వారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇప్పటి వరకు దేవుడు బయట ఉన్నాడు, ఇప్పుడు ఆ దేవాతి దేవుడు ఏమయ్యాడు? మనలో. ఇందాక చదివినట్టుగా ఆ పాత నిబంధనలో దేవుడు బయట ఉన్నాడు, కొత్త నిబంధనలు దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ఇప్పుడైతే దేవుడు మనలోనే ఉన్నాడు.
ఈ దేవాది దేవుడు మనలో ఉన్నవాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 2 వచనాలు చూసి క్లోజ్ చేద్దాం. అపోస్తుల కార్యాలు 16:7 అక్కడ రాయబడి ఉండిద్ది, యేసు యొక్క ఆత్మ వారిని ఆపెను అని. తర్వాత రోమీలు 8:9 ఇప్పుడు చదివిన దాంట్లో క్రీస్తు ఈ ఆత్మ వారిలో నివసిస్తుంది అని. ఫిలిప్పు 1:19 అక్కడ రాయబడి ఉండిద్ది ఏమని అంటే, యేసు క్రీస్తు యొక్క ఆత్మ మీలో సమృద్ధిగా నివసింప నీయుడి. దీంతో పాటుగా మనకి ప్రకటనలో కనపడిద్ది. ప్రకటనలో ఏమని ఉండిద్ది అంటే, ప్రకటన 2వ అధ్యాయము 1వ అధ్యాయం 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనంలో, 4వ అధ్యాయం 5వ వచనంలో, 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉండిద్ది అంటే, 7 అంతల ఆత్మగై ఉన్నాడు అని. అంటే ఇప్పుడు దేవుడు ఎట్లా ఉన్నాడు? మనకి ముందు బయట ఉన్నాడు కానీ ఉన్నాడు, తర్వాత శరీరధారియే మధ్యలో ఉన్నాడు, ఇప్పుడైతే మనలోనే ఉన్నాడు. మనలో ఉన్నవాడు ఎంతగా ఉన్నాడంటే 7 అంతలుగా ఉన్నాడు. అంటే 7 అంతల సంబంధం కలిగి ఉంటాడు మనతోటి. ఏలియా దగ్గర నుంచి ఎలీషా పొందుకున్న 2 అంతల ఆత్మ. అది దేవుని ఆత్మ కాదు, అదే ఏలియా దగ్గర నుంచి పొందుకుంది ఏలియా ఆత్మ. ఎందుకని? అప్పటి వరకు యేసుక్రీస్తు దేవుని ఆత్మ ఎవరి మీద కంటిన్యూస్ ఉండేది కాదు, వచ్చి వెళ్ళిపోయేది. ఏలియా ఆత్మ పొందినవాడు ఇంకో ఎవరు? బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆయన ఏలియా ఆత్మనే కలిగి ఉన్నాడు, అందుకని అంత తీవ్రతగా ఉన్నాడు. ప్రభువారు అంటారు శిష్యులతోటి, మీరు ఏ ఆత్మ కలిగి ఉన్నారు మీరు ఎరగరు, ఎందుకని సొదొమ గొమొర్రాలను నాశనం చేయమంటున్నాడు వాళ్ళందరూ. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇప్పుడు పొందుకున్న ఆత్మ మనం ఏలియా ఆత్మ కాదు, మనం పొందుకుంది స్వయాన యేసుక్రీస్తు యొక్క ఆత్మ. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తు అని లేపానో అదే ఆత్మ మనలో నివసిస్తుంది. ఎంతగా నివసిస్తుంది అంటే 7 అంతలుగా. ఆయన 2 అంతలు పొందుకుంటేనే ఎలీషా ఆ టైంలో గజగజలాడిచ్చాడు. జనాలు భయపడేవారు, అమ్మా ఏలియాది ఎలీషా పొందుకున్నాడు అని చెప్పేసి. ఇవాళ మనం పొందుకున్న ఆత్మ యేసుక్రీస్తు ఆత్మ, అది కూడా ఎంత? 7 పాళ్ళు, 7 అంతలు. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇవాళ మీరు మాకు తోడై ఉన్నారని. దేవా ఎంత తోడై ఉన్నారంటే, దేవా ఎంతో సమీపంగా ఉన్నారు. సమీపంగా అంటే మాలో నివసించే అంతగా ఇవాళ మాలోనే ఉన్నారని మా జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు. ఇమ్మానుయేలు దేవుడు నాకు తోడై ఉన్నాడని భయపడకుండా దేవా మా జీవితాల ముందు కొనసాగటానికి మా అందరికీ సహాయం చేయండి ప్రభా. మీరే మాకు సహాయం చేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. Yes, Lord, thank you, Lord, for the Holy Spirit who lives in us, who guides us, who protects us and strengthening our spirit, Lord. Thank you, Lord, for the Spirit, Lord, and thank you, Lord, for your dwelling in us, Lord, and thank you, Lord, for strengthening us in every area of our life, Lord. Lord, we belong to you, Lord. We carry your mark, Lord. So thank you, Lord Jesus, for this life, that eternal life you have given us, Lord. Thank you, Lord, for the word. Thank you, Lord, thank you, Lord, for the word which is bringing the fruit, Lord. Thank you, Lord Jesus. In Jesus Christ's precious name we pray. Amen. ఆమేన్. సర్వశక్తి మిక్కిలి కనికరం గల దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నా తండ్రి ఉత్తమమైన మార్గంలో నిలువబెట్టుటకు మీరు మాకిచ్చిన ఈ యొక్క ఆత్మీయ జీవాహారాన్ని బట్టి వందనాలు. నా తండ్రి నాయన, ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్య వచ్చి ఉంటానని చెప్పిన దేవుడవు, నమ్మదగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు. అవునయ్యా, ఆత్మను గురించి ఇప్పుడు మాతో మీరు చెప్పి ఉన్నారు. నా తండ్రి, ఆది కాండంలోనైతే నాయన నీ ఆత్మ వానిపై ఉండెను. ఆ ఆత్మ ఉన్నప్పుడు వారు ఏ రకంగా జీవిస్తారో, ఏ రకంగా సూచక క్రియలు చేస్తారో చూపి ఉన్నావు, యుద్ధ విషయాల్లోనూ అన్ని విషయాల్లో. మరి నా తండ్రి, ఇప్పుడు క్రీస్తు యొక్క ఆత్మ మాలో ఉంచి మమ్ములను దినదినము నడిపిస్తున్నందుకు స్తోత్రములు. అవును నాయన, ఒకప్పుడైతే శరీరధారిగా నాయన నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు మాలో ఇప్పుడు ఉండి నువ్వు చేస్తున్న కార్యములను బట్టి వందనాలు అయ్యా. ఇప్పుడు 7 అంతల ఆత్మ కలిగి ఉండుటకు నా తండ్రి నీవు ఎంచుకున్న పాత్రలుగా నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు. అవును నాయన, ఆ దినాన ఏలియా ద్వారా ఎలీషా 2 పాళ్ళ ఆత్మను కలిగి ఉన్నాడు. అప్పటికే నా తండ్రి మరి ఆశ్చర్యకరమైన కార్యాలు వారి ద్వారా జరిగింప చేసి ఉన్నారు. ఇప్పుడైతే నా తండ్రి మమ్మల్ని మీరు ముద్ర వేసుకుని ఉన్నారు. 7 అంతల ఆత్మలుగా మేము బ్రతకటానికి మీ అనుమతి దయచేస్తూ దినదినం మా చెయ్యి విడవక నాయన నడిపింప చేయు సర్వాధికారి వందనాలు మీకు సమర్పించుకుంటూ
అడిగి వేడుకుని ప్రార్థించి బ్రతిమాలుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్.